హలో అండి, కామాక్షి దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో అయితే చూద్దాం రండి. ముందుగా అయితే ఒక ఇత్తడి పళ్ళెంలో కామాక్షి దీపాన్ని పెట్టుకొని చక్కగా జలంతో అభిషేకం చేసుకోవాలండి. కొత్త దీపం కదండి, ఇంకా చక్కగా దాన్ని అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఆ ప్లేట్లోనైతే స్వస్తిక్ ముగ్గులాగా వేసి ఆ పక్కకు 2 గీతలు, ఈ పక్కకు 2 గీతలు వేసి పైన ఒక డాట్ పెట్టేసి కింద శ్రీమన్ రాయాలండి. ఇంకా పళ్ళానికి 5 చోట్ల అయితే గంధం పెట్టి కుంకుమ బొట్లు అయితే అద్దానండి. ఇంకా స్వస్తిక్ మధ్యలో కూడా 4 చోట్ల ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టి అక్షింతలు అయితే వేసుకొని ఇంకా కామాక్షి దీపాన్ని అయితే అందులో ఆసీనం చేసుకోవాలండి. ఇంకా మొదటిసారి వెలిగించేటప్పుడు అయితే ఎలా చేస్తున్నాను అన్నది అయితే నేను చేసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నానండి. ఇంకా కామాక్షి దీపానికి కూడా చక్కగా గంధం కుంకుమలతో అలంకరించాలండి. ఇంకా ఇలా దీపానికి కూడా అటు ఇటు గంధం బొట్లు పెట్టి కుంకుమ అలంకరించేసి కొన్ని అక్షింతలు వేసేసి ఇంకా నెయ్యి వడ్డించేసానండి. కామాక్షి దీపాన్ని ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా నేతిలోనే వెలిగిద్దాము, నేతితోనే అన్నట్టుగా అయితే నేతి దీపారాధన చేస్తున్నానండి. ఇంకా 3 వత్తులు ఒకటిగా చేసి వేసి ఇంకా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ ఇంకా కామాక్షి దీపాన్ని వెలిగించి ఇంకా అమ్మవారికి 2 వైపులా ఇంకా గులాబీ పూలైతే అలంకరించి ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి ఇంకా అమ్మవారిని అయితే చక్కగా వేడుకున్నానండి. మరి ధూప నైవేద్యాలు అయితే చూపించానండి. కామాక్షి దీపం మొదటిసారిగా వెలిగించేటప్పుడైతే మా ఇంట్లో నేను చేసుకున్న పూజ ఇంకా పనిలో పనిగా మీకు కూడా చూపించేశానండి. మరి ఉంటానండి.